జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎంతమంది పోగైనా సరే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకనంటే ఇంతమంది వెళ్ళి దాడి చేస్తున్నారు, ఆ జనం అందరూ గమనిస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి వస్తాడు. వాళ్ళు ఎవరో ఊరకపోయేవాళ్ళు మొత్తం తుడుచుకొని. మరి ఇప్పుడు షర్మిల గారు బస్సు యాత్ర మొదలు పెట్టారు. అది ఒక దౌర్భాగ్యాలు. అన్న మీద పోటీకి వచ్చేది ఏంది? ఏమైంది చెప్పండి. ఏమైంది? ఇంకా ఏం కావాలా? అంతే. మరి ఇప్పుడు జగన్ గారు దొంగోట్ల మీద వస్తున్నారు ఈసారి. ఒట్టి మాటలు. చంద్రబాబు నాయుడు కుప్పంలో లచ్చలు చేర్చుకొని తెలుగుదేశం వాళ్ళన్నీ కొట్టుకొచ్చాడు. లేకపోతే వాడు ఏడ గెలిచేవాడమ్మా. ఆయన ఏడ గెలిచేవాడు చెప్పు. అవన్నీ తీసేశారు. ఈసారి గెలవమను, చెప్పమను. ఏంటి గెలిచేది? గెలవటం అనేది జరిగే పని కాదు. ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఎవరు ఉండరమ్మా. మరి ఈసారి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పారు. జరిగే పనులు కాదు, జరిగే పనులు కాదు. వరకు చెప్పుకోవటమే. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు కదా, ఆయన రాజీనామా చేశారు. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? ఆయన అక్కడ ఏమన్నారంట, ఏడ గుంట్రో ఏడో వేసుకుంటానన్నాడంట, అడిగినన్నంట. అందుకని రాజీనామా చేశాడు అంటున్నారు. అది అక్కడే ఏమన్నాడంట. ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. ఇట్లాంటి వాళ్ళు పోయిన మాత్రాన వచ్చిన మాత్రాన ఎఫెక్ట్ ఏమి ఉండదమ్మా వైసీపీకి. మరి ఇప్పుడు బీజేపీ చెప్పినట్టే జగన్ గారు చేస్తున్నారు అని చెప్పి. బీజేపీ చెప్పినట్టు ఎందుకు చేస్తాడమ్మా? మోడీ గారు పైన కేంద్రంలో ఉన్నాడు కాబట్టి, నిధులు ఇచ్చేది అతను కాబట్టి అతనితో అనుకూలంగా ఉండాలి. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఉండాలి. అంతేగాని బీజేపీకి అనుకూలంగా ఎందుకు ఉంటాడమ్మా? బీజేపీకి అనుకూలంగా ఉండడు. మరి ఇప్పుడు రాష్ట్రం అసలు ఏపీ ఏం అభివృద్ధి కాలేదని చెప్పేసి. అభివృద్ధి కాలేదా? ఎవరు చెప్పింది? వాళ్ళు ప్రతిపక్షంలో ఉండరు కాబట్టి చెబుతారు. తప్పులేదు దానికి. అసలు అభివృద్ధి అయ్యిందంటారా? ఏం కాలేదంట. ఏమీ కాలేదు. ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు పులివెందులో ఏదో ఒకటి కడుతున్నానని చెప్పి జనాన్ని చేసిపోయి ఆర్టీసీ బస్సులు అన్నీ దండగా చేశాడు. భోజనాలు పెట్టి పులిచెంతల కడుతున్నా అని చెప్పి ఏమి చేయకుండా కొన్ని వందల కార్లు పెట్టి వాళ్ళకి భోజనాలు, ఆర్టీసీ నట్టం తీసుకొచ్చి చేశాడు. ఒక్క పని చేయాల. అది అంతా ఆమెతోనే ఉంది. ఇప్పుడు ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి చేశాడు. మరి ఏం అభివృద్ధి కావాలంటే ఏం చెప్పాలా? ఎన్నో స్కూళ్ళు బాగు చేశాడు. పిల్లలకి డ్రెస్సులు ఎత్తున్నాడు, భోజనాలు పెడుతున్నాడు. ఇంకేం కావాలో చెప్పు. పింఛన్లు ఎత్తున్నాడు, అమ్మఒడి ఎత్తున్నాడు, ప్రతి ఒక్కటి ఎత్తున్నాడు. అన్నీ నెరవేర్చాడు. 95% నెరవేర్చాడు. ఆయన రుణమాఫీ చేస్తానని 1,50,000 రూపాయలు చేశారు. 5 ఏళ్ళు 5,30,000 ఎత్తానని 2 ఏళ్ళు ఇచ్చాడు. ఇంకా వెళ్ళిపోయాడు. ఆ డబ్బులు పశువు ఎందుకని జనానికి పంచాడు. ఈ పిల్లగాడు రాబోయాడంటే నేనే వచ్చేదని 151 సీట్లు కొట్టాడు. ఆయన పరారు అయిపోయాడు. గట్టిగా మళ్ళీ అక్కడికి రండి మీరు. ఏప్రిల్లో జరుగుతాయి కదా, ఏప్రిల్లోనూ ఎప్పుడు మే నెలలో రండి, అప్పుడు చూస్తాం. ఎన్ని సీట్లు వస్తాయంటారు సుమారు? 150కి తక్కువ అసలు రావు. మా మొన్నట్లాగా 150కి తక్కువ అసలు రానే రావు.